అసలు ఏమీ జరగలేదండి. సూపర్ సిక్స్లో వాళ్ళు అమ్మఒడి ఒకటే వేసినట్టున్నారు. అది కూడా 2 సంవత్సరాలు, 1 సంవత్సరం వేశారు. ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే నెలకు 1500 అన్నారు. ఒక్క రూపాయి ఇవ్వాల. నిరుద్యోగ వృత్తి 3000 ఇస్తామన్నారు. ఇప్పుడు 18 నెలలు అవుతుంది. ఎంతమందికి ఇచ్చారు? సూపర్ సిక్స్లో వీళ్ళు ఏది సరిగ్గా చేయలేదండి. అది ఇంకోటి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు తెలుగుదేశం జనసేన వాళ్ళు కామెంట్ చేసింది ఏంటి, నిత్యావసర రేట్లు పెరిగిపోయినాయి, డెవలప్మెంట్ లేదని చెప్పి అన్నారు. అప్పుడు కనీసం అతను పథకాలు ఇచ్చాడు, ఏదో రేట్లు ఉన్నాయనుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళేమి లేకుండా అంతకన్నా ఎక్కువ రేట్లు ఉన్నాయి ఇప్పుడు. అప్పుడు ప్రతిదీ డీజిల్ పెంచితే జగన్ అన్నారు, గ్యాస్ పెంచితే జగన్ అన్నారు. ఇప్పుడు అయ్యే రేట్లు ఉన్నాయి. మళ్ళీ తగ్గించాలి వీళ్ళు ఎక్కిన వాళ్ళు. వీధికి 4 వైన్ షాపులు మాత్రం పెట్టారు. అది డెవలప్మెంట్, వీళ్ళు చేసిన డెవలప్మెంట్ అయితే. కానీ వైన్స్ మొత్తం కూడా లిక్కర్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి మొత్తం చేసింది. జగన్మోహన్ రెడ్డి కల్తీ మధ్య అమ్మాడు అనేది అన్నారు కదా. కల్తీ మద్యం అయితే వీళ్ళు 7 నెలలు అదే మద్యం కంటిన్యూ చేశారు. ఆ మద్యం కల్తీ అయితే వీళ్ళు ఆన్ ది స్పాట్ ఆపేయాలి కదా. 7 నెలలు వీళ్ళ మందు వచ్చే వరకు అదే మందు ఎందుకు అమ్మారు? అంటే వీళ్ళు చంపేయడానికి అమ్మారా మరి మందు? ఏం లేదండి, జగన్మోహన్ రెడ్డికి ఉద్దేశం ఏంటంటే మందును మాన్పించాలి, మార్పు రావాలని చెప్పి చేశారు. అది